హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం లక్కీ పార్ట్నర్ని మ్యారేజ్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ ఇప్పుడు చాలామంది మా లక్కీ పార్ట్నర్ దొరికేశారు అని అనుకుంటారు. కానీ వాళ్ళే మళ్ళీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అర్రే లక్కీ కాదు, ముందే మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ ఒక లక్కీ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి అంటారు? లక్కీ పార్ట్నర్ అనేది కేవలం మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే అటువంటి వ్యక్తులే మీ జీవితంలోకి మీరు ఆకర్షించడం జరుగుతుంది. మీరు చెడుగా ఆలోచిస్తే మీకు జీవితంలోకి ఎదురుపడే వ్యక్తులు కూడా చెడు లక్షణాలతో కూడిన వ్యక్తులే ఉంటారు. నేచర్ గివ్స్. ఎస్, కాబట్టి మీరు పాజిటివ్గా ఉండి మీ జీవితంలోకి ఉత్తమ సంస్కారాలు కలిగిన వ్యక్తులు గనక రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఉంటే 100% అటువంటి వ్యక్తులే మీ లైఫ్లోకి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఇటువంటి అమ్మాయిని నేను కోరుకోవడం లేదు కదా, కానీ అటువంటి అమ్మాయే నా లైఫ్లోకి వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటారండి. కానీ వాళ్ళు ఉత్తమమైన సంస్కారాలు గల అమ్మాయిని కానీ ఒక మంచి అమ్మాయిని కోరుకోలేదు. వాళ్ళు ఏమని కోరుకున్నారు? చెడు లక్షణాలు కలిగిన అమ్మాయి రాకూడదని కోరుకున్నారు. కానీ అక్కడ చెడుని ఎక్కువగా వాడారు. ఎప్పుడైతే మీరు వాడే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ లైఫ్లో ఇంకా మీకు మ్యారేజ్ కాలేదు, ఇంకా మీ లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు, ఫ్యామిలీ లైఫ్లో ఎక్సలెంట్గా ఉండాలి, మీ మ్యారేజ్ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అనుకుంటే మీకు న్యూమరాలజీ ఆధారంగా హెల్ప్ అయ్యే నంబర్స్ 2 నంబర్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్స్ అండి. వీటిని సోల్ నంబర్స్ అని అంటారు మ్యారేజ్లో. అంటే లక్కీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసేయడంలో 5 and 6 చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే ఇద్దరిలో ఈ నంబర్ ఉంటుందో చాలా చాలా ఇంపార్టెంట్. 6 అనేది మ్యారేజ్ లైఫ్లో లగ్జరీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మనీని, మంచి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది 6 నంబర్. అండ్ హోమ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్. 5 నంబర్ అనేది లక్కీ పార్ట్నర్లో బ్యాలెన్స్డ్. చాలామంది మ్యారేజ్లో విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిట్లో 5 నంబర్ ఉండకపోవడం. 5 నంబర్ అనేది ఒక ఫెవికల్ లాంటిదండి, బంధాన్ని కలిపి ఉంచుతుంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో గనక 5 మిస్ అయ్యి ఉంటే 100% మ్యారేజ్ లైఫ్ అనేది క్వశ్చన్ మార్క్. బిజినెస్ పార్ట్నర్ మధ్యలో కూడా ఉంటుంది. ఎస్, బిజినెస్ పార్ట్నర్ ఎవరినైనా కలిపి ఉంచాలంటే ఒక బ్రిడ్జ్ లాగా, ఒక ఫెవికల్ లాగా తోడ్పడేది 5 నంబర్. ఎస్, 100%. కాబట్టి మ్యారేజ్ లైఫ్లో మీ లక్కీ పార్ట్నర్స్ని కనుక మీరు అట్రాక్ట్ చేయాలి, మీరు చూస్తున్న సంబంధాలు సక్సెస్ కావాలి అంటే ఈ 2 నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీ బర్త్ చార్ట్లో ఈ నంబర్స్ లేకపోతే లక్కీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడంలో చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టోటల్ బర్త్ చార్ట్లో న్యూమరాలజీలో సోల్ లాంటి నంబర్స్ అంటారండి. మన బాడీలో సోల్ ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో బర్త్ చార్ట్లో కూడా ఈ 2 నంబర్స్ ఉంటే లైఫ్ మ్యారేజ్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. మీరు చాలా మందిని గమనించండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, కుటుంబంలో బంధువుల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఈ 2 నంబర్లు వాళ్ళ బర్త్ చార్ట్లో మిస్ అవ్వడమే. ఓకే సార్, అదే ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ అలాగే సిబ్లింగ్స్ మధ్యలో చూసుకున్నా ఇప్పుడు చాలా మంది ఉంటారు, అంత సఖ్యత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వదలుచుకున్నారు? అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ లైఫ్లోకి మీరు లక్కీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు 5 నంబర్కి సంబంధించిన రెమెడీస్ చేయండి. 5 నంబర్ అంటే మనకు మెర్క్యూరీ ఎక్కువగా గ్రీన్ కలర్ వాడండి. అంటే మీరు సంబంధాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం కానివ్వండి. 5వ నంబర్లో
మీరు ఆ వర్క్ని చాలా బాగా చేయడం కానివ్వండి. అదేవిధంగా 6 నంబర్ రెమెడీ అండి. 6 నంబర్ శుక్రుడు మనకు మ్యారేజ్ లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలి, మ్యారేజ్ లైఫ్లో సక్సెస్ఫుల్ ఇవ్వాలి, మ్యారేజ్ లైఫ్లో ఎంజాయ్మెంట్ రావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే 6 నంబర్కి సంబంధించిన నేమ్ నంబర్ కానివ్వండి, 6 నంబర్కి సంబంధించిన రెమెడీస్ చాలా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మెయిన్గా గోల్డ్ కలర్ వాచ్ వాడండి. గోల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6 నంబర్ మెటల్ వాచే వాడండి దాంట్లో కూడా. అప్పుడు మీ లైఫ్లోకి మీరు లక్కీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లక్కీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడంలో 2 మ్యాజికల్ నంబర్స్ అండ్ సోల్ నంబర్స్ 5 నంబర్ అండ్ 6 నంబర్ అండి. ఇవి రెండూ గనక ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. లగ్జరీ లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతారు. ఇంకా మీకు మ్యారేజ్ కావడం లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి, సంబంధాలు సెట్ కావడం లేదు, వచ్చిన సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ 6వ నంబర్ లేదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఇవి రెండు ఉన్నా కూడా ఇంకా మ్యారేజ్ సెట్ కావడం లేదు, మీ లైఫ్లోకి లక్కీ పార్ట్నర్ రావడం లేదంటే మీ నేమ్ స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంటుంది, నేమ్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే 100% మీకు నచ్చిన అమ్మాయి, మీ కుటుంబానికి సరిపోయే అమ్మాయి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకే. సో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో 5 కానీ 6 కానీ నెంబర్ లేకపోతే జస్ట్ నేమ్లో చిన్న చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చేంజ్ చేసుకోవచ్చు. 5 నంబర్కి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా గ్రీన్ వాడడం కానివ్వండి, ఈ చేతికి గ్రీన్ థ్రెడ్ కట్టుకోవడం కానివ్వండి. 6 నంబర్ రెమెడీస్ వచ్చేసి గోల్డ్ కలర్ మెటల్ వాచ్ పెట్టుకుంటే చాలా బాగా అతి తక్కువ టైంలో మీ పిల్లలకు మీరు చాలా ఈజీగా మ్యారేజ్ చేయొచ్చు అండి. ఎందుకంటే చాలా మంది పిల్లలకు మ్యారేజ్ కాక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి చిన్న రెమెడీ చేసి చూడండి, మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్ని మీ జీవితంలోకి మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో చూసారు కదా, నాట్ ఓన్లీ బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ ఫ్యామిలీ పార్ట్నర్స్, సిబ్లింగ్స్ మధ్యలో కూడా ఉంటాయి. సో సార్ చెప్పిన రెమెడీస్ చిన్న చిన్నవి ఫాలో అవుతారు అనుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.